బిగ్ బాస్ అసలు ఆట మొదలైంది. ఎప్పటిలాగే నామినేషన్స్ ప్రక్రియ హాట్‌గా సాగింది. కంటెస్టెంట్స్ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ తమకి నచ్చని వాళ్ళను నామినేట్ చేశారు. అయితే మొదటి వారం నామినేషన్స్‌లో బిగ్ బాస్ హౌస్‌లో చీఫ్‌గా ముగ్గురిని నిఖిల్, నైనిక, యష్మి గౌడ నియమితులయ్యారు. దీంతో వీరికి నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభించింది. అంతేకాదు వీరు ముగ్గురికి నామినేట్ అయిన 6 మంది నుంచి ఒకరిని సేవ్ చేసే అవకాశం కూడా వచ్చింది. అలాగే ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేస్తే అందులో ఒకరిని ఈ ముగ్గురు సెలెక్ట్ చేస్తారు. అలా ఈ వారం మొత్తం 6 కంటెస్టెంట్స్ నామినేషన్ లిస్ట్ లోకి వచ్చారు. మొదటగా నాగమణికంఠ, సెకండ్ బెజవాడ బేబక్క, థర్డ్ పృథ్వీరాజ్, ఫోర్త్ సోనియా ఆకుల, ఫిఫ్త్ విష్ణుప్రియ, సిక్స్త్ శేఖర్ భాష మొదటి వారం నామినేషన్ జాబితాలో ఉన్నారు. సాధారణంగా ప్రతి సీజన్ లో కూడా ఫస్ట్ వీక్ నామినేషన్స్ కి అందరూ చెప్పే కారణం ఏంటంటే కలవడం లేదని. ఆ కారణంతోనే హౌస్ లో వాళ్ళంతా మణికంఠను మూకుమ్మడిగా నామినేట్ చేశారు. అలా నామినేషన్స్ లో మణికంఠకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ నామినేషన్స్ ప్రక్రియ చూస్తే మొదటి వారం ఎలిమినేషన్ కత్తి ప్రధానంగా ఇద్దరిపైనే ఉందని చెప్పుకోవచ్చు. అందులో ఒకరు బెజవాడ బేబక్క అయితే మరొకరు మణికంఠ. మరీ ముఖ్యంగా బెజవాడ బేబక్కని మొదటి వారం ఇంటి నుంచి వెళ్లిపోవచ్చునని తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి 7వ సీజన్ వరకు చూస్తే తొలి వారంలోనే ఎలిమినేట్ అయిన వాళ్ళు బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళే. సింగర్ కల్పన, నటి హేమ, కరాటే కళ్యాణి, షకీల వీళ్ళంతా మొదటి వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన వాళ్ళే. దీనికి తోడు వీరంతా వంటగదిలో గరిటె తిప్పిన వాళ్ళే. ఇక ఓటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం విష్ణుప్రియ టాప్ గేర్ లో దూసుకుపోతుంది. అదే సమయంలో బేబక్కకు మాత్రం తక్కువ ఓట్లు పోలవుతున్నాయి. అయితే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై కొన్ని గంటలు మాత్రమే గడిచింది. కాబట్టి ఇప్పుడే ఏది ఫైనల్ చేయలేము. ఎలిమినేషన్ పై క్లారిటీ రావాలి అంటే మరో 3 రోజులు ఆగాల్సిందే.